మావోయిస్టు పార్టీ ఇప్పుడు బయట వాళ్ళని పక్కన పెట్టండి, ఎవడు మావోయిస్టు పార్టీ ఎవడు దొంగ ఇదంతా వేరే. చాలా మంది చర్చిస్తే అసలు నిజమైన మావోయిస్టు ఎవడో వాళ్ళకు లోపట్టిన వాళ్ళకు కూడా తెలుసు, నాకు తెలుసు, 2007కు ముందు కూడా తెలుసు, వీళ్ళ కథలు ఏందో నాకు తెలుసు, ఎవడెవడు ఏ ఆస్తులు సంపాదించుండని ఏదో నాకు తెలుసు చాలా మంది. కానీ లోపట ఉన్న వాళ్ళు నిజాయితీ పరులు, లోపట ఉన్న వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు ఒక్కటి కూడా వాళ్ళు ఏమి సాయుధ పోరాట విరమణప్పుడు జగన్ మాట్లాడిండు, ఒక ప్రకటన చేసిండు. ఆ ప్రకటనలో కూడా చాలా అంటే మనకి ఏముంటుందంటే అబ్బాయి వ్యక్తిగతం అన్నాడు. సరే జగన్ కూడా వ్యక్తిగతమే, వాళ్ళని కేంద్ర కమిటీ వాళ్ళు అనుకొని ఇప్పుడు ఇదంతా చర్చించి చేసింది ఏం కాదు. సరే జగన్ చెప్పిండు, జగన్ చెప్పిన దాంట్లో మనకి ఏం కనపడుతుంది? జగన్ చెప్పిన దాంట్లో అంటే అందరూ ఇబ్బంది పడుతున్నాము. నువ్వు అనుకున్నప్పుడు ఎందుకు ఇప్పుడు అంటే ఇప్పుడు శాంతి చర్చలే కేంద్ర ప్రభుత్వం చేయనట్టు నువ్వు సాయుధ పోరాట విరమణ ఎందుకు ప్రకటిస్తున్నావు? కాబట్టి ఇది తప్పు కదా, ఇదంతా కూడా అంటే అపాస్యం చేసింది, ఇది కరెక్ట్ కాదు కదా, ఎందుకు చేస్తున్నావు అని అన్నాడు. ఓకే, ఇది అన్నాడు కానీ అందరూ ఇబ్బందులు పడుతున్నాం, రేపు ఎట్లా ఈ సమస్య పరిష్కరించుకోవాలైతే ఉన్నదని అన్నాడు కదా. దాని అర్థం ఏంటిది? తిరిగి కూడా శాంతి చర్చలు జరగాలన్నాడు కదా. అంటే అందరూ కూడా ఇబ్బంది పడుతుంటుంది, అంటే ఎట్లా బయటికి రావాలనేది ఏందో ఉంది.